హాయ్ క్యూరియస్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మరో ఆలోచన. మీరు కొన్ని రోజులుగా వాట్సాప్ ఫీడ్స్, ఇంకా యూట్యూబ్ ఫీడ్స్లో, ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్లో ఒక వింత వీడియోని చూసే ఉంటారు. Still in Sector 30 panic. In Chandigarh, a Blinkit delivery boy was captured on video standing completely still in Sector 33B for nearly 2 hours. ఈ వీడియోలో ఒక మనిషి వింతగా కదలకుండా జాంబీ లాగా నిలబడి ఉండిపోవడం, మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్టు వింత వింత చేష్టలు చేయడం మీరు చూసే ఉంటారు. ఇంకేముంది, సోషల్ మీడియా అంతా ఒకటే మాట, భారతదేశంలోకి జాంబీ వైరస్ వచ్చేసిందని. కానీ ఏప్రిల్ 2026 బెంగళూరులో జరిగిన ఈ సంఘటనకి అసలు జాంబీ వైరస్ కి సంబంధం ఏంటి? శాస్త్రవేత్తలు చెప్తున్నట్టు 24,000 ఏళ్ల క్రితం నాటి ఒక వైరస్ నిజంగానే బయటకు వచ్చిందా? ఆ జాంబీ వైరస్ కి దీనికి మధ్య ఉన్న లింక్ ఏంటో మనం ఈ రోజు వీడియోలో చూద్దాం. మనం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం నిజాలు ఏంటో తెలుసుకోవడం, భ్రమలు తొలగించడం, అంతే తప్ప పీపుల్ ని ఎక్సైట్ చేసి భయపెట్టి ఎక్కువ వ్యూస్ రప్పించుకోవడం కాదు. ఇంకా వీడియోలోకి వెళ్దాం. సైంటిస్టులు హెచ్చరిస్తున్న 24,000 ఏళ్ల క్రితం నాటి జాంబీ వామ్ కథ ఏంటి? అసలు ఆ జాంబీ వామ్కి ఈ జాంబీ వైరస్కి ఏమన్నా సంబంధం ఉందా? ఇది నిజంగానే మనుషుల్ని జాంబీలుగా మార్చేస్తుందా? ద రియాలిటీ చెక్, బెంగళూరు జాంబీ మిస్టరీ. ముందుగా మనం ఏప్రిల్ 9th 2026లో బెంగళూరులో జరిగిన ఈ సంఘటన గురించి మాట్లాడుకుందాం. బగలూరు ఏరియాలో ఒక వ్యక్తి వింతగా నిలబడిపోయి ఉండడం, జాంబీలాగా కదలకుండా ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇతనికి ఒక జాంబీ వైరస్ జైలజైన్ అనే మందుని తీసుకున్నాడని, దానివల్ల ఇలా జాంబీలా మారిపోయాడని అనుకున్నారు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఇతను ఒక వలస కూలీ అని, అంటే డే టు డే లేబర్ అని, ఇతనికి ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు ఉన్నాయని, దాంతోపాటు సైనసైటిస్ కూడా ప్రాబ్లం ఉందని, వీటితో పాటు ఈ మందులతో పాటు అతను ఆల్కహాల్ తీసుకున్నాడని, అందుకనే ఈ స్థితిలోకి వెళ్ళాడని ఫైనల్గా దర్యాప్తులో తేలింది. కానీ స్టోరీ అంతటితో అయిపోలేదు. నిజంగానే జాంబీ వామ్ అనేది ఉంది. ఆ జాంబీ వామ్కి ఈ జాంబీ వైరస్కి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు ఆ జాంబీ వామ్ కథ ఏంటో ఒకసారి చూద్దాం. ద సైంటిఫిక్ ట్రూత్. మంచు గర్భం నుంచి పుట్టిన వైరస్లు. నిజానికి జాంబీ వైరస్ అంటే మనుషులను కొరికి జాంబీలుగా మార్చేది కాదు. అలాగే ఈ ట్విలైట్ ఇంకా హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టు ఒకరి నుంచి ఒకరికి కొరకడం ద్వారా వచ్చే వైరస్ అయితే కాదు. ఇది వేల ఏళ్ళగా మంచులో గడ్డగట్టుకుపోయి, అంటే పెర్మాఫ్రాస్ట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ప్రాణం పోసుకుంటున్న వైరస్లని శాస్త్రవేత్తలు ముద్దుగా ఇలా జాంబీ వైరస్లను పిలుస్తారు. ఏప్రిల్ 2026 సైబీరియాలో మంచులో నుంచి 24,000 ఏళ్ల నాటి జాంబీ వార్ని శాస్త్రవేత్తలు బయటికి తీసి దానికి మళ్ళీ ప్రాణం పోశారు. దీనికి సైంటిఫిక్ నేము బెడిలాయిడ్ రోటిఫైర్. ఇలా క్లైమాటిక్ చేంజెస్ వల్ల ఈ మంచు కరగడంతో భూమి మీదకు కొత్త రకాల వైరస్లు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే శాస్త్రవేత్తలు ఇలా చచ్చిపోయిన వైరస్లను కూడా ఏ కారణం చేతో మనకు తెలియదు, అవి బయో వార్ఫేర్కో, లేకపోతే ఇంకేదన్నా మందులు కనిపెట్టడానికో, లేకపోతే మన జీవం ఎలా సృష్టించబడిందో భూమి మీద తెలుసుకోవడానికో వాటికి ప్రాణాన్ని ఇస్తున్నారు. అంటే మళ్ళీ వాటిని బతికేలా చేస్తారు. కానీ ఇవి మనం మనుషులకు సోకితే మనకు అప్పటిదాకా ఉన్న రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో దానికి ఇది కొత్తగా ఉంటుంది. అంటే దీన్ని ఫైట్ చేయలేదు. సో మనం ఆ రోగం బారిన, ఆ వైరస్ బారిన పడే ప్రమాదం చాలా ఉంది. రియల్ థ్రెట్స్ ఇన్ ఇండియా, నిఫా ఇంకా ఇతర వైరస్లు. జాంబీ వైరస్ అనే సినిమాటిక్ నేమ్ కంటే మనం భయపడాల్సిన అసలైన శత్రువులైన వైరస్లు వేరే ఉన్నాయి. జనవరి 2026 వెస్ట్ బెంగాల్లో 2 హెల్త్ కేర్ వర్కర్స్కి నిఫా వైరస్ సోకినట్లు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధారించింది. నిఫా వైరస్ మెదడువాపు వ్యాధికి కలిగించి మనిషిని కోమాలోకి తీసుకెళ్తుంది. దీని లక్షణాలు కూడా వింతగా ఉండడం వల్ల దీన్ని కూడా చాలామంది జాంబీ వైరస్తో పోలుస్తుంటారు. కానీ నిఫా వైరస్ అనేది జంతువులు, అంటే గబ్బిలాలు నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. దీని మరణాల రేటు, అంటే ఫెటాలిటీ రేట్, ఒక్కసారి సోకిందంటే ఫెటాలిటీ రేట్ 40% నుంచి 75% వరకు ఉంటుంది. అంటే ఇది సోకిన 100 మందిలో 40 మంది నుంచి 75 మంది వరకు చచ్చిపోవడం ఆందోళనకరంగా ఉంది. ద జాంబీ డ్రగ్ జైలజైన్. ఇలాంటివన్నీ జరుగుతుంటే అమెరికా సైలెంట్గా ఉంటుందా? ఉండదు. అది కూడా దానిలో వేలు పెడుతూనే ఉంటుంది కదా. అలాగే అమెరికా లాంటి దేశాల్లో జైలజైన్ అనే యానిమల్ సెడేటివ్ని డ్రగ్స్లో వాడుతున్నారు. దీన్ని వాడిన వాళ్ళు శరీరంపై పుండ్లు, లీజర్స్ ఏర్పడి స్పృహ లేకుండా జాంబీలుగా కనిపిస్తుంది. భారతదేశంలో ఈ డ్రగ్ వాడకం విపరీతంగా పెరిగిపోయాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఏప్రిల్ 2026 వరకు
దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కన్ఫర్మేషన్ని మనకి ఇంకా ఇవ్వలేదు. కేవలం వైరల్ వీడియోలు చూసి భయాందోళన చెందడం కంటే యూత్ ఇలాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే జంతువులకి వేసే సెడేటివ్స్ని జనాలు వాడేస్తున్నారు. వాడడం వల్ల బ్రెయిన్ పనిచేయక ఇలా జాంబీల్లా కనిపిస్తున్నారు. సో ఫైనల్గా చెప్పాలంటే ఇండియాలో జాంబీ అపోకలిప్స్ అనేది ఏమీ లేవు. అలాగే మంచు కరగడం వల్ల పాత వైరస్లు వచ్చే మాట నిజమే అయినా అది మనుషులను జాంబీలుగా మార్చే అంత అభివృద్ధి చెందాయని ఇప్పుడు అనుకోవట్లేదు. మనం చేయాల్సిందల్లా రెండు పనులు. అవేంటంటే సోషల్ మీడియాలో ఏ వీడియో అయినా నిజమని నమ్మే ముందు పోలీసులకి లేదా ఆరోగ్య శాఖ ప్రకటనలు ఒక్కసారి ఆ వెబ్సైట్లలో చూడండి. ఇంకా నిఫా వంటి వైరస్ల పట్ల జాగ్రత్తగా ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం మొదలుపెట్టండి. మనం ఎంతో కొంత కరోనా దగ్గర నుంచి నేర్చుకున్నది ఇప్పుడు పాటించడం మొదలుపెట్టండి. నిజాల్ని విశ్లేషించే ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆలోచన.